ఏదో ఒకటి నీకు ఇష్టమైన కార్ ఎక్కు, దాన్ని బట్టి మేము ఎక్కుతాం. నువ్వు ఎక్కినాక డిసైడ్ అయ్యి మేము అయితే నేను నడిపే సీట్లు ఎక్కుతా. అట్లెందుకు ధైర్యంగా చెప్పండి, ఎందుకంత భయపడుతున్నారు? నేను ఉన్నా కదా మీకు సపోర్టు. అమ్మ నేను గుంటూరు కారమే తీసుకోతాం రా, ఈడ టపాకాయలు వేల్చకున్నాడు. పన్నీర్ బిర్యానీ బాగుంది మళ్ళీ. నీకు అన్ని మంచిగా అవుతున్నాయి కదా, చాలా మళ్ళీ హ్యాపీగా ఉంది కదరా నీకు. అత్తమ్మని పుట్టగొడుగులు ఆర్డర్ చేస్తానంటే ఏ వద్దు నాకు మష్రూమే కావాలంట. ఇది భీమవరం కోడి పులావ్ అంట, ఇది రొయ్యల బిర్యానీ అంట. టేస్ట్ చేసి చెప్తాను. రొయ్యల బిర్యానీ ఆల్రెడీ మేము తిన్నాం, భీమవరం కోడి పులావ్ ఫస్ట్ టైం తినాలి. మంచి స్పైసీగా కనిపిస్తుంది. గుంటూరు కారం అంటేనే స్పైసీ కదండి, స్పైసీ లెవెల్స్ బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. స్పైసీ లవర్స్కి చాలా నచ్చుతుంది. ఈరోజు మార్నింగ్ నుండి వీడియోస్ చేస్తూ బయట లంచ్కి వెళ్తామని నేను మీకు ముందే చెప్పాను కదా. అయితే ఆలోచిస్తూ ఉన్నాం అనమాట, ఎక్కడికి వెళ్దాం అంటే అత్తమ్మ నన్ను వదిలి మీరు ఎక్కడ పోతారే, నేను వస్తా లంచ్కి అని అనింది. వీళ్ళందరూ ఏమంటున్నారంటే అత్తమ్మ బయట కన్నా నువ్వు వండితేనే బాగుంటుంది అత్తమ్మ అని అన్నారు. కానీ ఇంకా రెస్టారెంట్ డిసైడ్ అవ్వలేదు. అమ్మ స్వాగత్ రెస్టారెంట్ ఉందంట, అది దగ్గర అవుతుంది అంటున్నా అత్తమ్మ. ఆల్రెడీ 12:30 అయింది కదా. అంత తొందరగా ఆకలేందుకు, మనం అది గుంటూరు కారానికే పోదాం, మంచిగా ఉంటుంది. గుంటూరు కారంలో ఆల్రెడీ మనం చాలా సార్లు తిన్నామమ్మా, అయినా కానీ బాగుంటది అక్కడే, ఆడ ఎక్కువ కారం ఉంటది. అయితే రాను నేను. అయ్యా రెస్టారెంట్ వేరే దగ్గర, అక్కడ వేరే దగ్గర కూడా ట్రై చేయొచ్చు కదా. గాయ్స్ మీరే అత్తమని కన్విన్స్ చేయాలి, అంత దూరం అవుతుంది. మంచిగా ఉంటదంట అక్క చెప్తుంది. ఆ రోజు మమ్మీ వాళ్ళ చాలా బాగుంటది. మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డేకి పోయినాం చూడు అక్కడ. ఇక్కడ ఇంకొకటి బృందావన్ రెస్టారెంట్. వద్దు ఏదొద్దు, రమ్మంటారా పొమ్మంటారా, ఏం స్పెషల్ ఉంటది అక్కడ చాలా వేరే స్పెషల్ ఉంటాయి. మరి వెళ్దాం అక్కడికి వెళ్దాం. మరి మీరు పొద్దున్న అన్ని లిస్ట్ చూసిరు కదా, వద్దా? అమ్మ ఏం చెప్తే అదే చేద్దాం మరి. ఓకేనా? ఓకే సరే, నువ్వు గర్ల్స్ కరెక్టవా బాయ్స్ కరెక్టవా? ఏది ఎక్కమంటే అది ఎక్కుతా, వద్దంటే కూడా ఇడు ఉంటా. వద్దత్తమ్మా, నిజంగానే వద్దత్తమ్మా. పోతున్నా పోండి, ఇప్పుడు మా గురించి కాదమ్మా, మన వాళ్ళకి ఏం పెడతావు? వాళ్ళు ఎంతసేపు 10 నిమిషాలలో వండి పెడతా, తగ్గేది లేదు అసలు. మీరు చెప్పండి రావాలా వద్దా? నువ్వు కారు చూస్ చేసుకో, ఏదో ఒకటి నీకు ఇష్టమైన కార్ ఎక్కు, దాన్ని బట్టి మేము ఎక్కుతాం. నువ్వు ఎక్కినాక డిసైడ్ అయ్యి మేము. అయితే నేను నడిపే సీట్లు ఎక్కుతా. ఏమైనా నాకు తెలియదు, మరి అడుగు. అత్తమ్మ కార్లో వస్తారా మా కార్లో వస్తారా? అట్లెందుకు ధైర్యంగా చెప్పండి, ఎందుకంత భయపడుతున్నారు? నేను ఉన్నా కదా మీకు సపోర్టు. అమ్మ నేను గుంటూరు కారమే తీసుకోతాం రా, ఈడ టపాకాయలు వేల్చకున్నాడు. కార్ సంతోష్ దమ్మానదా? సంతోష్ కూడా వస్తాను అన్నాడు. ఏది మరి వాడు కార్ ఏది వాడేది? సంతోష్ కరెక్ట్ టైంకి వచ్చిండు. మేము పొద్దున లంచ్కి వెళ్తున్నామంటే రేపు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా లంచ్ ఉంది, మేము అక్కడ రామని చెప్పి ఇక్కడ డిసైడ్ అయినాం. చిట్టి తల్లి వచ్చింది కానీ నేను తాత దగ్గర నల్లిబొక్క తింటాను. మన కార్ తేలే. సో అందరం కలిసి లంచ్కి వచ్చాము టీం అంతా. తమ్ముడు కూడా టైంకి వచ్చాడు సంతోష్. రాగానే ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేసాం. ఏంటేంటి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి. కొత్తిమీర పుట్టగొడుగులు, అలాగే చీరాల చేపల ఫ్రై, రాజమండ్రి రొయ్యల వేపుడు, కోనసీమ కోడి వేపుడు, అలాగే బలగం బొక్కల చారు, ఇవన్నీ ఆర్డర్ చేసాం. వెజ్లోనేమో పన్నీర్ని ఆర్డర్ చేసాం. సో ఇలా అందరం తింటున్నాం అనమాట. వెజ్ అయితే ఒక్కడు మా దాంట్లో చేసి, మిగతా వాళ్ళందరూ నాన్ వెజ్. సో ఫస్ట్ బలగం బొక్కల చారు ఎట్లుంది సంతోష్? సూపర్ ఉంది, ఘాటుగా బాగుంది కదా. అత్తమ్మ ఫేవరెట్ అనమాట. అత్తమ్మ ఏమంటది అంటే నా పేరు చెప్తారు, అందరు తాగుతారు మంచిగా. అందరు అట్లా కాదు, అందరి కోసం అని అత్తమ్మ చెప్తుంది, ఇష్టమా? అందుకే పక్కన కూర్చున్నా. చిన్న అయ్యో మళ్ళీ నాకేసిరేంది అత్తమ్మ. సో బలగం బొక్కల చారులో మటన్ అయితే అసలు ఎంత సాఫ్ట్గా ఉడికిందో కదా, ఘాటుగా. జలుబు జ్వరం వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే దెబ్బకి ఏరిపోతుంది. అవును, ఇదైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. చాలా బాగుంది. యశు పని యశు చేస్తుంది. ఇది పన్నీర్ మెజెస్టిక్, జీడిపప్పు. ఇప్పుడు వద్దా చెప్పు యశు? పప్పు ప్రేమతో అమ్మా నువ్వు పప్పులు నీకు ఇష్టమా?
ఫిష్ బాగుందా? ఫిష్ ఇంకా తినలేదు, తింటున్నా. ఫిష్ అన్ని ప్లేసెస్ తినలేము కదా. ఇంతకీ మటన్ క్రిస్పీ క్రిస్పీగా బాగుంటుంది. నీకు అన్ని పప్పులు ఇష్టమా? జీడిపప్పు ఇష్టం అన్నయ్య. పప్పులన్నీ బాగా ఇష్టం అంట. నీకు ఇష్టం అన్నయ్య? ఇప్పుడు వచ్చింది దారికి. ఒక్కటి ఇచ్చిందారా? రెండు అవి సగం సగమే ఇచ్చింది. మటన్ గీ రోస్ట్ ట్రై చేసాము, బాగుంటుంది. చూడు ఉన్న పప్పులని నాకు వేస్తున్నాను, నీకోసం ఒక పప్పు ఇస్తా. శైలేష్ ఓకేనా? ఇంకా స్పెషల్ పప్పు, అది గన్నేరు పప్పు. అబ్బా చూసినా ఎంత మంచిదో అత్తమ్మ, అని నాకేస్తుంది. ఫిష్ ఇది వెజ్ హరాబరా కబాబ్ అండి. ఇందులో అన్ని ఆకుకూరలు వేసి చేస్తారనమాట, బాగుంటుంది. చిన్న నీకు వెజ్ హరాబరా కబాబ్ కావాలా? వెజ్ హరబరా హరబరా వెజ్ ఎవరికి వద్దట. కాసిట్టు శశి, లెట్ మీ ట్రై వన్. శశి వెజ్. అమ్మ నీ ఫేవరెట్ అమ్మా పుట్టగొడుగులు వేసుకోండి. అయ్యో సారీ చిన్న అమ్మ కొద్ది రాచినాలి. కొత్తిమీర పుట్టగొడుగులు అయితే చాలా బాగుంది సంతోష్. తింటావా? పుట్టగొడుగులు మష్రూమ్. అత్తమ్మని పుట్టగొడుగులు ఆర్డర్ చేస్తానంటే ఏ వద్దు నాకు మష్రూమే కావాలంట. పప్పు నా ఫేవరెట్ రాలేదు ఇంకా, వెయిటింగ్ ఫర్ దట్. ప్రాన్స్ వస్తాయి. మష్రూమ్ చాలా బాగుంది, ఏమైనా ట్రై చేయొచ్చుగా. రాజమండ్రి రొయ్యల వేపుడు అనగానే యశు హై. ఎక్కడ లేని చూసి వచ్చింది ఆ లెమన్ ఆనియన్. రాజమండ్రి రొయ్యల వేపుడు అద్దరిపోతుంది. గుంటూరు కారంలో మై మోస్ట్ ఫేవరెట్ కదా యశు. అండ్ ఇది కూడా కొత్తిమీర మష్రూమ్ కూడా చాలా బాగుంది. చెప్పింది నాకు, అందుకనే అది తినదంట. వెజ్ స్టార్టర్స్లో పన్నీర్ మెజెస్టిక్ ట్రై చేసా, మష్రూమ్ అయితే మస్ట్ ట్రై. కబాబు కబాబ్ ఒకటి మైల్డ్గా ఉంది. పన్నీర్ మెజెస్టిక్ చాలా బాగుంది కదా సంతోష్. కబాబ్ కొంచెం గ్రీన్ చట్నీతో అట్లా ట్రై చేస్తే బాగుంది. ఉట్టివే తింటే మైల్డ్ ఉంది. మామూలు బయటకు వచ్చినప్పుడు నీకు ఏది ఇష్టం, ఏ కుజిన్ నాకు ఇష్టం? లంచ్కి వస్తుంది రోటీస్ ఎక్కువ, నాన్ వెజ్ ముక్కలు లేకపోతే మనకు ముద్ద దిగదు అనమాట. అండ్ ఇక్కడ బేవరేజ్లో డ్రింక్స్ చాలా బాగుంటాయి. యశు ఫేవరెట్ పీనా కోలా. దాని కంప్లీట్ పేరు ఏంటంటే పీనా కొలాడా. అది పైనాపిల్ ఇంకా కోకోనట్ మిల్క్తో చేస్తారు, చాలా బాగుంటుంది. అండ్ నేను ఎప్పుడు ఆరెంజ్ మొహితో తీసుకుంటా. అయితే రెండు ట్రై చేయాలి రోజు. ట్రై చేసి టేస్ట్ తెలుస్తుంది కదా. పన్నీర్ మెజెస్టిక్ ఉంది, ఎవరికైనా కావాలా? నాకు ఒక పీస్ యో యశు చాలా ఇంపార్టెంట్. అయ్యో శశికి కావాలంట ఇది. ఇది భీమవరం కోడి పులావ్ అంట, ఇది రొయ్యల బిర్యానీ అంట. టేస్ట్ చేసి చెప్తాను. రొయ్యల బిర్యానీ ఆల్రెడీ మేము తిన్నాం, భీమవరం కోడి పులావ్ ఫస్ట్ టైం తినాలి. మంచి స్పైసీగా కనిపిస్తుంది. గుంటూరు కారం అంటేనే స్పైసీ కదండి, స్పైసీ లెవెల్స్ బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. స్పైసీ లవర్స్కి చాలా నచ్చుతుంది. ఇన్ కేస్ కొంచెం తక్కువ స్పైసీ తినాలి అంటే మీరు ముందే చెప్పుకోండి, లేదా కొంచెం ఎక్కువ స్పైసీ కావాలన్నా యాడ్ చేస్తారు. టేస్ట్ అయితే బాగుంటుంది. రైస్ పాస్ చేయండి. అది వేయాలి, తిప్పు తిప్పు Excuse తిప్పు, me? నవ్వు సిప్పు 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 అని ఉంటుంది చూడు. ఎవరికైనా ప్రాన్స్ కావాలా? వద్దు, నేను అన్ని టేస్ట్ చూడాలి. ఒక దగ్గర అమ్మ రొయ్యలు ఇద్దరు ప్లేట్ తానా. మీకు ప్లేట్ కావాలా సంతోష్? అవును రెండు మనం బోన్ చేయడానికి ఉన్నాను కదా. నల్లి గోష్ బిర్యానీ తింటారా?
అత్తమ్మా నల్లి గోష్ బిర్యానీ. మీరు ఆపిరు రైస్ అవు నల్లి గోష్ బిర్యానీ. ఇగో ఇది ఇది తీసుకో. నీకే ఇచ్చారు కదా. తీసుకున్నాను ఇది నీకు నేను అది చెప్పలేదు. ఇది నేనే చెప్పాను. సరే ఇది టేస్ట్ చేయండి. మీరు ఏది తీసుకుంటారు అత్తమ్మా? అత్తమ్మా మొజిటో ఎవరు కావాలంటే తీసుకోండి. నేను పీనా కోలా చెప్పా, అది కూడా చాలా బాగుంటుంది. ఇది ఎవరు కావాలి? ఆరెంజ్ నీకు వచ్చిందారా? ఇది కావాలి ఎవరికన్నా? నేను చెప్పిన పీనా కోలా చెప్పా, 4 చెప్పా. మీకు అది నచ్చుతుంది అని వస్తుంది. నేను ఏమనలే. ఏమైంది? ఇది కొట్టినావా? చేయి కడుదాం అనుకున్నావా? చేయి కడుగు ఉండే ఇట్లా అనేది. ఇంకా చూసుకో. అక్క కేక్ వచ్చినట్టుంది. ఇది కేక్ కాదు, ఇది గుంటూరు స్పెషల్ కోడి పులావ్, గుంటూరు కారం స్పెషల్. పైన ఆమ్లెట్ టోపీ. చూస్తుంటేనే ఒకసారి మా తమ్ముడు కొట్టించండి. ఇది పీనా కొలాడా అని యశు ఫేవరెట్ డ్రింక్ అన్నమాట. కొంచెం స్వీటిష్ ఉంటుంది. బాగుంది అది. దీన్ని కూడా పెడతా. అచ్చనా నేను నీకు ఒక కాంబినేషన్ పెడతా, యూ మస్ట్ ట్రై. అత్తం పక్కన కూర్చుంటే ఇక నేను లావైపోతాను. ఇక ఎందుకు అన్ని నీకే అన్ని నాకు చేసి మంచిగా అట్లా చేసి ఇట్లా లావైనా ఏ ఉండవురా. నేను ఎట్లా కట్టించినా అట్లా నీకు శ్రీజ కట్టిస్తుందా? కట్టించిన పళ్ళకే పిండి చేసిందంటే అప్పట్లో మొత్తం కాదు, బొక్కల్ని పిండి చేసినాం అంటున్నమ్మా. పన్నీర్ బిర్యానీ బాగుంది మళ్ళీ. నీకు అన్ని మంచిగా అవుతున్నాయి కదా, చాలా మళ్ళీ హ్యాపీగా ఉంది కదరా నీకు. నెక్స్ట్ మేము అందరం వెయిటింగ్ ఫర్ నల్లి గోష్ బిర్యానీ. ఇక్కడ స్పెషల్ ఇంత ఉంటుంది. వచ్చింది నల్లి గోష్ బిర్యానీ. నీకేం నచ్చింది సంతోష్? ఫిష్ ఫిష్ చాలా బాగుంది. అవును, అండ్ ప్రాన్స్, మష్రూమ్. ఫస్ట్ నీకు మష్రూమ్ ఇష్టం, అత్తమ్మకి ఘీ రోస్ట్. మష్రూమ్ కూడా బాగుంది. నేను ఇది పచ్చిమిర్చి పన్నీర్ బిర్యానీతో పాటు ప్రాన్స్ పెట్టాను. నీకు శైలేష్? పన్నీర్ బిర్యానీ. నీకు పన్నీర్ బిర్యానీ అండ్ పన్నీర్ మెజెస్టిక్. నల్లి గోష్ బిర్యానీ ట్రై చేయండి. సో నెక్స్ట్ ఇది వడ్డిద్దాం. విషు నల్లి గోష్ బిర్యానీ వద్దా? బిర్యానీ విత్ రైతా ఇస్ టూ గుడ్. ఎక్స్క్యూజ్ మీ కర్డ్. రైతా వేసుకుందాం. ఎనీథింగ్ ఇస్ ఫైన్. పీస్ కావాలా? మీకు ఎక్కువైందా? షేర్ చేసుకోమని చెప్తా. అక్కతో షేర్ చేసుకుంటావా? చాలా ఉంది. ఇక అటు ప్లేట్ ఇటు పెట్టు. ఇంకా పీస్ కావాలా? రైతా ఎవరికి? అదేంటి బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ తింటారా? ఏం తింటారు డెజర్ట్స్? బటర్ స్కాచ్. ఇక్కడ స్పెషల్ ఆప్రికాట్ డిలైట్. ఆప్రికాట్ జున్ను 2 ఆప్రికాట్ డిలైట్స్. నువ్వేం చెప్పు? 1 2 3 జున్ను రైట్. అత్తమ్మ మీరు రెండు బ్రౌనీస్, 2 ఆప్రికాట్స్ అండ్ 4 జున్నులు అంట. డెజర్ట్స్కి వచ్చేసరికి ఆప్రికాట్ డిలైట్, జున్ను. నువ్వేం తింటున్నావు సంతోష్? జున్ను. అండ్ ఇది బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్. ఇది వాళ్ళ లాస్ట్ వాళ్ళకి అనుకుంటా, నేనే ఇచ్చేస్తా. మంచిగా వేడిగా చాక్లెట్ సాస్ వేసి. నీ జున్ను అక్కడ ఉంది, నువ్వు జున్నే చెప్పావు. వీళ్ళిద్దరు చెప్పారా? ఓకే, ఆప్రికాట్ డిలైటా? ఇగో ఆప్రికాట్ డిలైట్.
ఇదిగోండి ఇది మా లంచ్. అందరం మంచిగా ఎంజాయ్ చేసాం. వాళ్ళు కూడా ఫుల్ అయిపోయింది, హెవీగా ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు వర్క్ చేయరు, అందరూ వెళ్ళి పడుకోవడమే. చలో మరి, బాయ్ బాయ్, సీ యూ లేటర్.